హాయ్ ఫ్రెండ్స్, 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్గా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఒక స్వీట్ అనేది తయారు చేసుకోవాలనుకుంటున్నాము. అది రొటీన్గా చేసే స్వీట్ కాదు, సేమియా తాలింపు అనమాట. అది ఎప్పుడో చిన్నప్పుడు చేసిండు మా బాబాయ్ని, అది తిన్నా చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా కూడా ఉంది, చాలా తీయగా ఉంది. ఇప్పుడు మా బాబాయ్ తోటి అప్పుడు చేసిందే ఇప్పుడు మళ్ళా ఒకసారి చేపించి తినాలని అనుకొని ఇప్పుడు మేము అది తయారు చేసుకుంటున్నాం. అది ఎలా తయారు చేస్తాడు ఏంటనేది చూద్దరు. ఓకే, స్టవ్ వెలిగించుకొని ఎంతో నీకు అందాసు తెలుసుకురా, ఎంతో ఉండాలి అది. తాగొద్దు, నవ్వు కాదు బాబాయ్. ఎంతో 2 నిమిషాలా, నిమిషమా అది కదా, దాని వరకు తెస్తుందిలే. తాలింపింగ్ వెళ్ళేసినాం, కరివేపాకు చేస్తున్నాం. ఎన్ని ఆలుకాయలు వేసుకోవాలి? ఎన్ని 2 వేద్దాం. అమ్మ నాన్న చాలా లేనప్పుడు చేసినారా చెప్పలేవయ్యా? నీళ్ళు పట్టుకురా. ఫస్ట్ యాడ్ చేసినావు? మ్యాప్ కర్నూలులో చేసిన. కర్నూలులో ఏట మెస్ హోటల్లో చేసిన. ఎన్ని రోజులు చేసినావు ఆడ హోటల్లో? అన్నీ 6 నెలలు చేసినాం. 6 నెలలు చేసినాం. 6 నెలల్లో నేర్చుకున్నాం ఇవన్నీ. హోటల్ అంటే ఇదొక్కటేనా? ఇంకా రకరకాలు రకరకాలు బిర్యానీ ఇంకోటి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళే ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి? ఎందుకు ఇప్పుడు అవన్నీ చెబితే మళ్ళీ అవన్నీ చేయమంటారా? అయితే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవన్నీ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మీ సమక్షంలోనే మా బాబాయ్ చెప్తుండు అన్ని వంటలు వచ్చంట. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఇవన్నీ చేపిద్దాం. కాకుండా ఇక్కడ కాదు, ఎక్కడన్నా పొలం కానీ ఎక్కడికన్నా పోయినప్పుడు ఇక చేలోనే అందరం కూర్చొని అన్నీ చేసుకొని అన్నీ ఒక టూర్ లాగా, విహారయాత్ర లాగా పోయి అన్నీ చేసుకొని పెడతాం. చూస్తూ ఉండండి. ఎంత వయసు ఉంటుంది నీకు అప్పుడు పోయినప్పుడు? నాకు అప్పుడు అంటే 17, 16 ఉంటాయి. 16 కానీ ఉండవు. లెక్క అయితే 14 సంవత్సరాలేమో. జీతం అంట అప్పుడు నీకు 6 నెలలు చేసినా అన్నావు కదా? అప్పుడు జీతం ఏముంది, మామూలుగా రోజుకు 6 రూపాయలు ఇస్తారు. 6 రూపాయలు రోజు అంటే ఏ సంవత్సరంలో? అదే 94లో అనుకుంటా. 94లో అనుకుంటుంది. అప్పుడు నేను పుట్టినప్పుడు మా తాండూరులో ఉన్నాను. అంతకుముందా తర్వాతనా? అప్పుడే. ఎంత జోడించాలి ఇది? వచ్చే దాకా ఉండాలి. ఇది నేర్చుకునేటప్పుడు నీకేమన్నా మెమరీస్ కానీ, మంచి గుర్తుండిపోయే విషయాలు కానీ, జరిగిన సంఘటన? అప్పుడు ఇట్టటి ఏం లేవు. గీడీలు ఏం లేవు అసలు. గీడీల గురించి కాదు, అసలు నీకు ఇది ఎట్లా నేర్చుకున్నావు? ఎవరైనా మాస్టర్ నేర్పించిండా లేకపోతే నీకై నువ్వు నేర్చుకున్నావా? దాన్ని ఆడ వంటలు వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాస్టరు. వాళ్ళు ఉండి అన్నీ అందిమని అంటే నేను ఆడ ఉండి అందిస్తే అన్నీ నేర్చుకున్నా. అది మాస్టర్ కానీ ఆ హోటల్ యజమాని కానీ బాగా చూసుకుంటారా? ఒక్కడే అంత దూరం పోయి అక్కడ 14-15 ఏళ్ళకే పని చేసి భయం అనిపించడం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు పొంగుర పొరలాలన్నా పొరలేదు, సేమియాలు వేసుకుంటే సేమియాలు వేసుకోవాలా?
ఏదో వేంచాల అంటారు, వేంచాల కదా. వేయించాలంటే ఇంకా ఇప్పుడు ఆడ మామయ్య బాగా కడిచారు. ఏదో ఆశ్చర్యుడు అట్టుంది. ఇంకేం మాట్లాడాలి చెప్పిందా, ఇంకా ఏది అడిగినా బావే అది నల్లగా అయిపోతుంది. బాగా గట్టిగా అవుతుంది కదా. అయిపోద్ది అయిపోద్ది ఇంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా తాలింపు సేమియా అనేది తయారు చేసింది మా బాబాయ్. ఇప్పుడు అందరికీ పెట్టేసి దీని టేస్ట్ ఎలా ఉందో అందరిని రివ్యూ అడుగుదాం. అదే ఫ్రెండ్స్, అక్కడైతే హోటల్లో పని చేసేవాడంట. అప్పుడు జీతానికి అయితే పోయిందంట. అక్కడ వాళ్ళు చూసి ఈయన ఇక్కడికి వచ్చి చేసిండంట. ఈ పక్కన వాళ్ళ వదిన గారికి చేసి వేసిండంట. వేస్తే ఈమె అనుకుందో వాళ్ళ వదిన, ఈ అబ్బాయి ఏంది తాలింపు ఏంది సేమి ఏంది తాలింపు వేసుకుంటే, ఈ అబ్బాయి తెలియక తెలిసి చేసుకుండా అని ఆమె ఆశ్చర్యపోయిందంటారు. ఆమె తిన్నాక ఇది బాగుంది అబ్బి, నువ్వు బాగుంది బాగా చేసినావు అని ఆమె అనుకుంది. అప్పుడు తిన్నదంట. మళ్ళీ ఇప్పుడు చేపించుకొని ఇప్పుడైతే తింటున్నాం. అందులో ఈరోజు ఇండిపెండెన్స్ డే, ఇంకా దానికి స్పెషల్ అనమాట ఇది. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్ చెప్పరి.